మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ప్రారంభం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. మాజీ సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ఆగ్రహం. హెచ్ఏఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోంది. వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఇక వివరాలకు వెళ్తే, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన తిరంగ ర్యాలీలో భాగస్వాములై జనసేన నాయకులు స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నుండి భారీ సంఖ్యలో జన సైనికులతో జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ జన సైనికులు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డు నుండి పాదయాత్రలో పాల్గొని గాంధీ చౌక్కు చేరుకున్నారు. భారత ప్రభుత్వం త్రివిధ దళాలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అద్భుతంగా విజయం సాధించిన సందర్భంగా దయాది దేశంపై విజయం సాధించినందుకు విరోచితంగా పోరాడిన మన దేశ జవాన్లకు మద్దతుగా జై జై నినాదాలు, భారత మాతకి జై నినాదాలు మారుమోగాయి. కర్నూలు నగరం నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రేడియో స్టేషన్ ఎదురుగా రెడ్డిగారి విందు రెస్టారెంట్ కైఫ్ చాట్లను పాండ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి దంపతులు కలిసి ప్రారంభించినట్లు రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫ్ చాట్ యజమాని శరత్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, హరిస్వరూప్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డిలు తెలిపారు. రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి కలర్స్ కు తావు లేకుండా రుచికరమైన వంటలతో రెడ్డిగారి విందు రెస్టారెంట్ కేఫే చాట్లు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మన Hello Karnulians, a new restaurant has been opened near Nandyal check post, which called Reddigari Vindu, which is authentic food of Reddy Homes household. We are specialized in not adding any colors or color gradings to the dishes, and we serve authentic food like ragi mudda, natukodi, chicken, and we have wide variety of pulavs. Chicken pulao, half kg chicken pulao, kg chicken pulao, mutton pulao, keema pulao. We are famous for pulaos and natukodi pulsu and authentic Telugu food. Yeah, thank you. My good name is Nitish. I am one of his cousins, which was owned like this restaurant owner's cousin. I am one of his cousins. వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మేము ఎటువంటి ఫుడ్ కలర్స్ ఫుడ్ ఆల్టరేషన్ చేయట్లేదు.
మా ఇంట్లో మేము ఏం తింటామో అదే ఈ హోటల్లో అందరికీ పెట్టేలాగా చూస్తున్నాము. సో మీరు ఏమీ భయపడకుండా హ్యాపీగా వచ్చి తినేయచ్చు, ఎటువంటి సమస్య లేదు. సేమ్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు. థ్యాంక్ యూ. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఇవాళ మేము కొత్తగా రెడ్డి గారి విందు అనే హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. నంద్యాల చిత్తూరు హైవే మీద పుల్లారెడ్డి కాలేజ్ సమీపాన మారుతి మెగా సిటీ ఎదురుగా రెడ్డి గారి విందు అనే రెస్టారెంట్ ఓపెన్ చేశాము. మన దగ్గర స్పెషల్ రెడ్డి గారి ఇళ్లలో, రాయలసీమ రెడ్డి గారు ఇళ్లలో ఏం చేసుకుంటారో అవి అందరు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ హోటల్ పెట్టడం జరిగింది. మన దగ్గర స్పెషల్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ పలావ్, కిలో చికెన్ పలావ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ విత్ రైస్, హాఫ్ కిలోస్, పావు కిలో అండ్ రాగి ముద్ద, జొన్న సంగటి, చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, తలకాయ మాంసం ఇవన్నీ దొరుకుతాయి. అంతేనా? పేద మధ్యతరగతి అందరూ వచ్చి ప్రశాంతంగా తిని బిల్లు గురించి ఆలోచించకుండా హ్యాపీగా తిని వెళ్ళిపోయేలాంటి మీడియం రేంజ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా టైం చూసుకొని మా హోటల్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు హరిస్వరూప్ రెడ్డి, మా పార్ట్నర్ శరత్ రెడ్డి బొమ్మన, ఇద్దరం కలిసి ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమస్త ప్రజల ప్రయోజనాలపై చెబుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీసులు, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు. లోకల్ ట్రక్స్ కూడా వాళ్ళకి ఫ్రీ చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటి తర్వాత గోదావరి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఇక్కడ పనిచేసే వాళ్ళకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈ రోజు కూడా అదే జీతం. ఇవాళ హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు, టోల్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటి వరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు, రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది అయ్యకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తా ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ ఇవాళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అర్ధరకు ఏ రకంగా పోయడం జరుగుతూ ఉంది, ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదుడు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్భయమైనటువంటి ఒక నమ్మకం. కర్నూలు పట్టణంలోని దుదేకుల నూర్ భాషా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సమావేశం ఆదివారం కర్నూలు పట్టణంలోని బీసీ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు సిద్దయ్య, కార్యదర్శులు కన్నయ్య మరియు జాతీయ అధ్యక్షులు సుంకేసుల్లా ఖదర్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ షేక్ షవాలి మరియు అడ్మిషనల్ ఎస్పీ హుసేన్ ఫిరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు మరియు సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై పూర్తి ప్రణాళికను చర్చించడమైంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం బలోపేతం చేస్తూ సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్య సహాయం అందించేందుకు, ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుందన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో దూదేకుల వర్గం ఉండాలనే సంకల్పంతో సంఘ నేతలు, సభ్యులు పనిచేయాలన్నారు. నేను పెద్దగా మాట్లాడలేదు, మా ప్రెసిడెంట్ పంపిస్తాను పోయి అంటే పంపిస్తే మనం అందరం ఖర్చు పెట్టగా ఉన్నాం. కాళేశ్వరం వద్ద బ్రహ్మకుమారులను సనాతన ధర్మంపై వారికి పలు సూచనలు చేస్తూ హిందూ ధర్మానికి భంగం వాటిల్లకుండా చూడమని బ్రహ్మకుమారులను స్వామీజీలు కోరారు. సనాతన ధర్మానికి మీరు కట్టుబడి పనిచేయడం లేదు అనేదే స్వామీజీల వాదన.
దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి. ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని. ఈ పిచ్చి ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? వాళ్ళు ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లా. అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని అంటే మిమ్మల్ని ఏదో కష్టపెట్టాలని కాదు ఉద్దేశం. సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5,000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని, చక్క పెట్టుకోండి. డబ్బులు వసూలు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు. మరి ఏం చేద్దామని ఏది పెడతారు? డబ్బులు ఎక్కువ ప్రజలకు వచ్చుగా. యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయలేంత ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ప్రజల నుంచి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మెయిన్ నేను డాక్టర్ నండి. ఓకే. ఉద్దేశంతో చేశానంటే పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్, డ్రగ్ ఎడిక్షన్, నష్టముక్తి అభియాన్. అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి, దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం. పుష్కర స్నానం చేశారమ్మా? చేశాను. చేసొచ్చినారా? మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ మాత్రం గనక అస్సలు దేవుడి గురించి చెప్పుకోండి, శివుడి గురించి చెప్పుకోండి, నారాయణ గురించి చెప్పుకోండి, ఋషి సాంప్రదాయం చెప్పుకోండి. కానీ మీ యొక్క దాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఇది చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు వ్యవస్థని. అలా కాదండి, మీకు కన్ఫ్యూజన్ మధ్యన ఒకలాంటి సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేమేమో వేదాస్ అన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము, మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు. దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు, ఏమీ ఉండదు, మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, లక్షల మంది కలుస్తున్నాం. అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమనం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు, శివుడు పెడతారు. కానీ చెప్పేదంతా మీ గొందరగోళ విషయం చెప్తారు. మీరు అది ఎలా కుదురుతుంది? కన్ఫ్యూజన్. మేము మాట్లాడాము, మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము మాట్లాడాము. నన్ను పిలిస్తే నేను రాలేసాం. నన్ను పిలిస్తే ప్లేట్ టికెట్ పంపించాను, చించి అవతల పారేసి నేను రాలేదండి అక్కడ కార్యక్రమానికి. కొంతమంది వెళ్తే వచ్చారు. మాస్టర్స్ చదువుకున్నాం, మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ ని, భక్తుల్ని అప్పటికే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కన్ఫ్యూజన్ తీసుకెళ్లి వాళ్ళని అసలుకి ఏమి బాబు వద్దురా బాబు మేము అంటున్న పరిస్థితి తీసుకొస్తుంది. అందుకని మీ ఫిలాసఫీ ఏం చెప్పకుండా దయచేసి ఇట్లాంటి విగ్రహారాధన నేర్పించి వాళ్ళకి ఫిజికల్ ప్రాక్టీస్ నేర్పించండి. మీరు డాక్టర్ కదమ్మా, మీరు ఏది కావాలంటే చేసుకోండి, కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాకండి. రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది, ఎందుకు అవుతుందండి? పని పాడలేదా? ప్రతి దేవుళ్ళు, ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ ఉన్నారు కదా. కలియుగాంతం ఎందుకు అవుతుంది? మీరు ఎలా నిర్ణయిస్తారు? మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి. అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి, మీ మాట వినాలా? మీ మాట ఎందుకు వినాలమ్మా? చెప్పండి. మీ పిల్లకి మీ ఇష్టం వచ్చి పెంచుకుంటారు. డాక్టర్ చదువుకుని మీ డాక్టర్ చదివారు, మీ ఇష్టమైందా? ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా? మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా? మీ ఇష్టం లేదా మీ తల్లిదండ్రులు ఇష్టం, మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా. అది మీ ఇష్టం, మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గాని. అలాగే ఎప్పటి నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్కింట్లోకి తయారయ్యారు. మీరు మీ విషయం చెప్తే ఎలా ఒప్పుకోమంటారు? అంటే దేన్నైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం. ఇప్పుడు మేము ఏం స్వామీజీ ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది, వేద ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి ఒక ప్రమాణం ఉంటుంది. శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా తీసుకుని మేము మాట్లాడతాం. కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. మీకు వేద ప్రమాణం ఉంటుంది, భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం. మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు, పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో బాధించాలని, కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు. అలా కాదండి, మీకు ఖచ్చితంగా బాధించడానికి వచ్చా. నేనైతే అయిపోయింది సార్, దండం లేకపోతే కుదరదండి. దండం లేకపోతే కుదరదు, చెప్పి చూసాం. దండనే అయిపోయింది, బాధించడం కాదు. స్వామి మాతజీ, వ్యక్తిగతంగా మీ పట్ల మాకేం ద్వేషం లేదు, కానీ సాంప్రదాయపరంగా మీరు మాకేమి హాని ఉండదు, మీకు మేము హాని చేయం. కానీ సాంప్రదాయపరంగా ఖండించాల్సినటువంటి బాధ్యత స్వామీజీల పైన ఉంటుంది. అందువల్ల దయచేసి బోర్డు మాత్రం తీసేయనమ్మా. నారాయణ ఉన్నారు ఉంచుకోండి, శివుడు ఉన్నారు ఉంచుకోండి. మీరు మాత్రం బోర్డు మాత్రం పిచ్చి బోర్డు మాత్రం గమనించాలా ఉండమ్మా. ఎందుకు పెడుతున్నారంటే అట్రాక్ట్ చేయడానికి అంటారా?
హైందవ సంప్రదాయం దేవతలను ఎందుకు పెడుతున్నారంటే క్రైస్తవులను పెడితే క్రైస్తవులే వస్తారు, వాళ్ళని మోటివేట్ చేసి మార్చేది ఏం లేదు, ఆల్రెడీ మారి ఉన్నారు వాళ్ళు. ఈ పెడితే మనలాంటి వాళ్ళు వస్తారు. మన వాళ్ళని మార్చడానికి ఇది ఒక తంతు వీళ్ళు వేసిన మా దేవుని నుంచి మిగతా వీళ్ళు వేసినటువంటి మొత్తం మనిషి వస్తారమ్మా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు, మీరు రండి అగా సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. తెలుగు కనపడుతుంది చూడండి మధ్యలో, అదే పెద్ద స్ట్రాష్ ఇవన్నీ తీయాలమ్మా, ఈ కన్ఫ్యూజన్స్ అన్ని తీయాలి. నారాయణ కింద ఉన్నారు, ఆయన పైన ఉన్నారు. ఎందుకమ్మా అమ్మా ఇదేంటిది దరిద్రం? ఏంటమ్మా అమ్మా ఈ దరిద్రం ఏంటమ్మా? పుష్కరాల్లో ఏంటిది ఈ దరిద్రం ఏంటమ్మా? ఏరామి ఏమ్మా ఏంటి? సరమ సమానం అయితే మీ ఆస్తి ఉంటే నాకు ఇచ్చేయండి, కొంచెం అంతా ఒకటే కదా, మీ ఆస్తులు ఉంటే మాకు ఇచ్చేయండి. ఈ దరిద్రం ఏంటి? ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి? లేదా చించేసామా దరిద్రం ఉండకూడదు. యేసు ప్రభు బొమ్మలు ఏంటమ్మా ఇప్పుడు ఈ ప్లేస్ లో? సాంప్రదాయం ఏంది, వ్యవస్థ ఏంది, యేసు ప్రభు బొమ్మలు దేవుని వరకు పెట్టుకున్నాము. దయచేసి నమస్కారం చెప్తున్నాం. ఈ బోట్లు మొత్తం ఆలు పెట్టండి. 2 రోజులు మనం వాళ్ళు ఉంటారు, రండి మా వాళ్ళు ఉంటారు, వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు. ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం, చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. యేసు ప్రభు బొమ్మలు పెట్టారేంటి? ఏ దరిద్రం అయితే ఎందుకమ్మా? అట్లా ఎందుకని జీసస్ క్రైస్ట్ ఫోటోని ఎందుకు పెట్టారు మీరు దాంట్లో? కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురై కావడంతో 6 గ్రామాల ప్రజలకు అటు తాగునీరు ఇటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు సర్పంచ్ జయన్న ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని, అయితే బి తాండ్రపాడు గ్రామస్తులు గంగమ్మ చెరువును కాపాడాలని ప్లేకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని, గంగమ్మ చెరువును కాపాడాలని, త్రాగునీరు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. పాడి పరిశ్రమకి అన్నింటికీ కూడా మరి పరిసర గ్రామాలకు కూడా పసుపల, నూతనపల్లె, సుదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె, ఎల్లమ్మ గుడి మరి పర్యంపాడు చేరుకొని ఆ పొలాలకన్నిటికీ నీరు అందించుకుంటారా మరి దిగువ కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది. మరి ఈ చెరువు మరి పెద్దల కాడ నుంచి ఉంది మా గ్రామానికి. మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి, ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు, రియల్ ఎస్టేటర్లు అడ్డదారులో రిజిస్ట్రేషన్లు చేయించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులేపుకొని మరి బూర్చుకుంటగా యాట ఇంత మరి ఎత్తులేపుకుంటూ వచ్చారు. మరి మాకు నీళ్లు కరువైతున్నాయి, చెరువు అంతా కబ్జాకు గురైతుంది. ఆ కబ్జాదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము. మరి ఎమ్మెల్యే గారికి, దస్తగిరి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మరి శ్యాంబాబు, ఎంపీ నాగరాజు గారికి అందరికీ బస్సు ఆపి ఇవ్వడం జరిగింది. చెరువు కట్టపైనే ఎస్సీ కాలం దగ్గర మరి సీఎం గారు చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వరిలు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం. మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులోకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ కబ్జా కోర్ల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్నారు. ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాసు హైకోర్టులో
వేయడం జరిగింది పర్యావరణ కోర్టులో. దాన్ని కూడా మరి తీసుకుని వస్తామని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా. మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరి అంతేకాకుండా పక్షులకు, పశువులకు, నోరెరగని పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది. ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరోత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి ఇప్పటిక తీయించి మరి అందరిని వారి నుంచి తూముని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దానికి అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్లు వేసి మరి ఖచ్చితంగా జలవనరుల శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము. మేమంతా వెళ్ళి మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి. బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వరిలే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూముని ఏర్పాటు చేసి అందరిని నుంచి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రక్షగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్ అని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుచున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వరగన వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా లేపి మరి పూడిక తీయించి మాకు రక్షణ దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా అవన్నిటిని తొలగించి కూడా కంచె వేసి మరి రక్షణ ప్రహారీ వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము మాకు వెంటనే సహకరిస్తున్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరూ వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా నిర్వహించి ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. సింగరేణి ప్రాంతం విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు మేళాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేటు కంపెనీలకు చెందిన 100 మంది ప్రతినిధులు 3500 ఉద్యోగాలు భర్తీ చేశారు. మేళాలో పాల్గొన్న యువతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గోదావరిఖని ఏసీపీ రమేష్ పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి సౌకర్యాలు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఒక సమాలోచనతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని 60,000 మందికి ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జరిగింది. దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తాము. దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం. దాదాపు చూస్తూ ఉన్నారు మీరు, వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా 100 కంపెనీలు 6,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది. దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు. దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది. సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని, ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్ బెల్ట్లో కూడా మిగతా చోట్ల కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్న నిరుద్యోగ యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని, దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే రాజ్ ఠాకూర్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచ్చేశారు. వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కడమండ దుర్గా భవాని.
నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను. నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరియు సింగరేణి సిఎండి బలరాం నాయక్ సార్ గారికి, లలిత్ కుమార్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మకర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళాస్ ఇంకా మరెన్నో పెట్టాలని కోరుకుంటూ కృతజ్ఞతలు. ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము. మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం, అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు 3,000 ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం, రాష్ట్ర ప్రభుత్వం లోపల గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా 56,000 ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల, ఒక ఎల్బీ స్టేడియం లోపల, పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షం లోపల ఇట్లాంటి ఇవ్వటం, ఇట్లాగే కోల్ బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశ లోపల ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండం లోపల నిర్వహించడం, స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయటం, సింగరేణి ఎండి గారు దాన్ని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మా దగ్గర సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈరోజు 100 కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండి గారికి, జనరల్ మేనేజర్ RG1 గారికి, డైరెక్టర్స్కు సింగరేణి మేనేజ్మెంట్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.